హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ. ఈసారి బతుకమ్మని మహా పండుగగా జరగబోతున్న సందర్భంలో అందులో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కోసం కూడా దీన్ని ఘనంగా 10,000 మంది 10,000 ఇదిగా చేస్తున్న సందర్భంలో ఈ రోజు ఈ బతుకమ్మ గొప్పతనం గురించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సెపరేట్ స్టేట్ గా ఏర్పడిన తర్వాత దీని యొక్క ప్రాముఖ్యత ఇంకా ఎంత పెరిగింది. ఇప్పటికీ ప్రతి ఆఫీస్ లో కూడా, తెలంగాణలో ప్రతి ఆఫీస్ లో కూడా ఇది జరుపుకుంటూ ఉంటారు, సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో దీని ప్రాముఖ్యత గురించి, అలాగే ఈ రోజు దాన్ని ఇంత గ్రాండ్ గా మన ముందు ఏర్పరిచి మనతో మాట్లాడడానికి ఉన్నారు గాయత్రి గారు కాంగ్రెస్ నాయకురాలు, ఎక్స్ కౌన్సిలర్, అలాగే అడ్వకేట్ గా కూడా 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఓకే, గాయత్రి గారితో పాటు శ్రీదేవి గారు, అహల్య గారు కూడా ఉన్నారు. సో వాళ్ళని అడిగి ఈ రోజు విశేషాలన్నీ తెలుసుకుందాం. సో గాయత్రి గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నమస్తే గాయత్రి గారు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్, మీకు కూడా, మీ ముగ్గురికి కూడా. సో ఈ నేపథ్యంలో ముందు మనము ఈ బతుకమ్మ చారిత్రక నేపథ్యంతో మొదలు పెడదాం, హిస్టరీతో. చెప్పండి, అసలు ఎందుకు బతుకమ్మకి ఇంత ప్రాముఖ్యత, ముఖ్యంగా తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ అయ్యేంత ప్రాముఖ్యత ఎలా వచ్చిందంటే అండి, మేము చిన్నప్పటి నుంచి విన్న కథలైతే అన్ని చాలా రకాలుగా కథలు ఉంటాయి. ధర్మాంగుడను రాజు అనే దాంట్లో కోడలు వచ్చిపోవడం, ఇట్లా అలాంటి దాంట్లోనే ఇంకొక నేపథ్యం ఏంటంటే 7 అన్నదమ్ముల తర్వాత ఒక ఆడపడుచు ఉంటది. ఆ ఆడపడుచుని చాలా అపురూపంగా పెంచి పెద్ద చేస్తూ ఆమెను పెళ్లి చేసి పంపిస్తారు. పంపించిన తర్వాత ఆమె పండగకి వాళ్ళ వదిన శారీ అడుగుతుంది. ఒక శారీ కట్టుకుంటా వదిన, ఇది బాగుంది అంటే ఇస్తుంది. ఇచ్చే ముందు చెప్తుంది అనమాట, నా చీర నలగొద్దు, బ్లౌజ్ ఖరాబ్ కావద్దు, నా నగ కూడా ఏమి ఇది కావద్దు అని చెప్పేసి చెప్తుంది. ఎలా ఇచ్చానో అలాగే ఇవ్వాలి అని అంటే తను పోయి కట్టుకొని బతుకమ్మ ఆడి వచ్చినప్పుడు కొంచెం గంధం బ్లౌజ్ కంటుతుంది, శారీ నలిగిపోతుంది. నువ్వు ఇలా ఇచ్చావు, మాకు ఇట్లా ఇవ్వడం నాకు నచ్చలేదు, నాకు నా వల్ల కాదు, నేను ఇది తీసుకోను అసలు అని చెప్పేసి అలిగి కూర్చుంటుంది, తలకు ఒక బట్ట కట్టుకొని. హస్బెండ్ వచ్చేసరికి కూర్చున్నప్పుడు వచ్చి, ఏంటి మరి ఇది అంటే, నాకు మీ చెల్లె ఇట్లా చేసింది, నాకు మీ చెల్లె రక్తం తెస్తేనే నేను మామూలుగా ఉంటాను, లేదంటే నా వల్ల కాదు, నేను ఉండను అని ఏడుస్తూ కూర్చుంటే చెల్లె దగ్గరికి పోయి, అయ్యో ఇలాంటి బాధ వస్తే ఎలా అమ్మా, నువ్వురా, నేను మీ అత్తగారికి తీసుకొని పోతా అని చెల్లెకు చెప్పడు. ముందు చెప్పకుండా అడవికి తీసుకొని వెళ్తాడు. వెళ్ళి అడవిలో ఒక చోట, నువ్వు ఇక్కడ ఉండు చెల్లి అని చెప్పేసి ఒక కుక్క రక్తం తీసుకొని వస్తాడు. కుక్క రక్తం భార్యకి తీసుకొచ్చి చూపించి, ఇదిగో ఇదే మా చెల్లె రక్తం అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమె చుట్టుపక్కల వాళ్ళకి చెప్తుంది, చూసిండ్రా నా భర్త నేను చెప్పగానే ఇట్లా చేసిండంటే అది మనిషి రక్తం కాదు, కుక్క రక్తం అని చెప్తారు. మళ్ళీ తీసుకొని వచ్చి, నువ్వు కుక్క రక్తం తెచ్చినావంట, నాకు మీ చెల్లి రక్తమే కావాలి అని అంటే మళ్ళీ అడవికి వెళ్తాడు. వెళ్ళి, అమ్మ మరి మీ వదిన ఇలా కోరుతుంది, నిన్ను కోరడానికి కోరిక, నేనైతే నన్ను చాలా బాధపడుతున్నా అంటే, లేదన్నా నేను చేసింది ఆమెకు తప్పు అనిపిస్తే నాకు పర్లేదు, నన్ను చంపేసి తీసుకుపో అనేసి అంటే ఆమె మెడ కోసేసి రక్తాన్ని తీసుకొని వెళ్తాడు. వెళ్ళి తనకి ఇచ్చిన తర్వాత అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమె. ఇది మనిషి రక్తమే అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన తర్వాత ఈమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళ ఇంటికి వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వస్తుంటారు. దారిలో ఆమెను చంపేసి పెట్టిన దారిలో ఆమె చనిపోయిన చోట మొత్తం పూల చెట్లు, బావిలో వాటరు అన్ని ఇట్లా చుట్టూ వచ్చేస్తాయి అనమాట. అయితే ఆ నీళ్లు తాగుదాం అనేసి వాళ్ళ అత్తమామ అక్కడికి వెళ్ళేసరికి, ఈ నీళ్లు తాగొద్దు, మీరు రాళ్ళు అయిపోతారు, ఇవి అంతా నా రక్తంతో వచ్చినాయి, కాబట్టి మీరు మనుషులు ఉండాలంటే ఇవి తాగొద్దు అని అంటారు. అయ్యో అదేందమ్మా అని పూలు కోసుకోపోతే అవి కూడా కోయొద్దు మీరు అని అంటే, అసలు ఏం జరిగింది అంటే ఇదంతా చెప్తుంది అనమాట. ఇట్లా జరిగింది అంటే ఇంటికి వచ్చేసి చెప్తారు, మీరు అట్లా ఆ అమ్మాయిని చేసిండ్రు, 7 తర్వాత అపురూపంగా పెంచుకున్న అమ్మాయిని ఇట్లనేనా చేసేది, బతకనివ్వకుండా ఇంత ఇబ్బందులు పెట్టినరా అనేసి ఆ బిడ్డను తిడతాడు. ఆ తల్లిదండ్రి తిట్టిన తర్వాత వాళ్ళ అన్నలు వీళ్ళందరూ పోయి దేవుళ్ళని వేడుకుంటారు. మాకున్న ఒక్క చెల్లె నా మూర్ఖత్వంతోనే నా భార్య మాట విని ఇట్లా చేయాల్సి వచ్చింది, ఈమె ఒక ఇంటికి ఆడబిడ్డే కదా, ఇట్లా చేస్తే ఎట్లా, అందరు ఆడబిడ్డలు చల్లగా ఉండాలి, అందుకని నువ్వు చక్కగా బతుకమ్మ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత ఆమె మళ్ళీ మనిషిగా వచ్చేస్తుంది. అలాగా ఆ టైంలో బతికింది కాబట్టి మళ్ళీ బతుకమ్మ ఎప్పటికి నువ్వు ఇట్లే చల్లగా బతుకు, అందరి పసుపు కుంకాలను కూడా చల్లగా చూసుకో అని ప్రతి ఏటా మనకు పితృ అమావాస్య రోజు చిన్న బతుకమ్మ, అలాగే 9 రోజులు బతుకమ్మలను చేస్తూ ఎవరైతే ఆరాధిస్తారో, పూలనే పూజిస్తారో, రోజు దేవుడికి పూలను పెట్టి పూజిస్తాము, కానీ ఈ 9 రోజులు మాత్రం మనం పూలనే పూజగా పూజిస్తాం. గాయత్రి గారు, సారీ టు ఇంటరప్ట్, పూల గురించి చెప్పారు కాబట్టి, బతుకమ్మ పండుగ అంటేనే పూలు కాబట్టి ఎలాంటి పూలు సేకరిస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఆ మొత్తం పూలతోనే కదా. సో ఆ పూల సేకరణ నుంచి తంగేడు పూలండి, గునుగు పూలు, తర్వాత గడ్డి పూలు అని వస్తాయి, ఇంకా చామంతులు, బంతులు, పట్టుకుచ్చు, గోరెంట పూలు, రకరకాల పూలండి. ఈ పువ్వు ఆ పువ్వు అని కాదు, ప్రతి పువ్వు అమ్మవారికి ఇష్టమే. అందుకని ఒక 2 రోజుల నుంచే మొత్తం సేకరించేసి గులాబీలు, ప్రతిదీ ఏ పువ్వు అయినా మనం దాన్ని ఒక ఏమంటారు గౌరమ్మగా ఆరాధిస్తూ పైన ఈరోజు
ఆమెకు కొన్ని ఒడిబియ్యం కడతాము, గౌరమ్మ చేసి పెడతాము. అందరూ పసుపు కుంకుమలు పెట్టుకొని చక్కగా ఆడపిల్లలు అందరు ఇంటికి రావడం, తర్వాత అందరిని పిలుచుకొని ఐకమత్యంగా ఇందులో ఎలాంటి మాకు భేదాలు ఉండకుండా అందరం సమానంగా హ్యాపీగా 4 వరకు వచ్చేసి అందరికి వాయినాలు ఇచ్చుకొని అమ్మవారిని 9 రోజులు చక్కగా ఆడినామమ్మ, మళ్ళీ పోయి మళ్ళీ రా అనేసి అమ్మవారిని సాగనంపుతూ గౌరమ్మను నిజంగా కూడా ఒక పార్వతీదేవి లాగా ఆరాధిస్తూ చక్కగా అన్ని పూలతో అలంకరించుకొని తీసుకెళ్తాం. రకరకాల గౌరమ్మలను చేసుకుంటూ, ఇంకా కొందరైతే గౌరమ్మనే ప్రతిష్ఠిస్తారు ఇక్కడ. అంత పెద్ద పెద్ద బతుకమ్మలను కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా మా సూర్యాపేటలో మాత్రం చాలా బాగా జరుగుతుందండి. నేను ఎప్పుడు మా 30 years దాటింది, మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళని, ఈ బతుకమ్మకి ఇక్కడే చేసుకుంటా. తర్వాత వెళ్ళేది తప్ప ఈ సూర్యాపేటలో జరిగినంత గొప్పగా, అంటే ఇంకా వేరే ఊర్లలో వాళ్లకు ఆ ఊరే గొప్ప అనిపిస్తుందేమో, మాకైతే సూర్యాపేటలో చాలా బాగా జరుగుతుంది. అందరం కూడా ఐకమత్యంగా చాలా శాంతి భద్రతలతోని, పోలీసు వాళ్ళు కూడా మంచి చూసుకుంటారు అక్కడ వచ్చిన లేడీస్ ని, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎవరు దొంగతనాలు అవి జరగకుండా చాలా నీట్ గా చేస్తారు. కాబట్టి చాలా బాగా జరుగుతుంది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు వదిలిపెట్టడానికి, దానికి కూడా. గాయత్రి గారు ఇంకొకటి చెప్పండి, సాధారణంగా అయితే అన్ని పండుగలు అందరూ చేసుకుంటారు, మరి బతుకమ్మ అన్నది ఎక్కువగా మహిళల్లో కనిపిస్తారు. దీనికి కాబట్టి ఏజ్ లిమిట్ ఉందా, లేకపోతే చిన్న పిల్లల పెద్ద వృద్ధులు అందరూ చేసుకోవచ్చు? 5 ఏళ్ల పిల్లల నుంచి 75, 80 ఏళ్ల పెద్దవాళ్ళ వరకు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పండగ చేయడం వల్ల మనకున్న ఒక ఏమంటారు హ్యాపీనెస్ అనేది బయటకు వస్తుందండి. పూలను సేకరించడంలో అయితేంటి, మనం ఇల్లును శుద్ధి చేసుకోవడంలో అయితేంటి, 9 రకాల వంటలు చేస్తారు ఈ రోజు. పొళ్ళతో సహా పులిహోరని, దద్దోజనం, పాయసం, నువ్వుల పొడితో, పల్లీల పొడితో, అట్లా మళ్ళీ సద్దలు కూడా ఈ సీజన్ లో వస్తాయి కాబట్టి రైతులకు సద్ద ముద్దలు, పెసరి ముద్దలు, పెసళ్ళు, పప్పు, బెల్లం ఇవన్నీ కూడా వేసి ప్రసాదాలుగా తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా చాలా ఇదండి. ఈ టైంలో అవి తినడం వల్ల మన శరీరంలో ఉన్న ఏమంటారు ఇబ్బందులు కూడా పోతాయి అనేసి అట్లా పెడతారు. అలాంటివి తినాలి, సద్ద ముద్దులు అవి అని. అలాగే ఈ పూలు కూడా మనకు పడే వర్షాల వల్ల నీళ్ళన్నీ ఒక చోటు నుంచి చోటికి వచ్చి ఆగుతాయి కాబట్టి మనం బతుకమ్మలు వేర్చి తర్వాత మనకు దగ్గరలో ఉన్న చెరువులోనో బావుల్లోనో వదులుతాం కాబట్టి ఈ ఫ్లవర్స్ తో ఉన్న వాటి మంచి ఏమంటారు ప్యూరిఫికేషన్ అవుతాయి ఆ వాటర్ కూడా. అందుకని మన పూర్వీకులు ప్రతిదీ వాళ్ళు ఏది చేసినా శాస్త్రోత్కంగానే ఉంది, సైంటిఫిక్ గా అది రియల్ గా ప్రూవ్ అనేది కూడా అర్థమవుద్ది. ఎందుకంటే పసుపు కుంకలు వేస్తాము, ఈ పూలు వేస్తాము, ఇవన్నీ దాంట్లో అవడం వల్ల వాటర్ అంతా కూడా మంచి ఫ్రెష్ గా వచ్చేసి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మన పిల్లలకు కానివ్వండి, పెద్దోళ్ళకి కానివ్వండి రాకుండా మంచిగా ఉంటాయి అనేది కూడా ఒక నానుడి. ఓకే గాయత్రి గారు, ఈ బతుకమ్మ ఆడటము, తర్వాత గంగమ్మ దగ్గర తీసుకెళ్ళి ఆ ప్రాసెస్ చెప్పండి. ఇంట్లో పూజలు అయిపోతే అయిపోయిన తర్వాత అందరూ ఆడటము, దాని గురించి అందరం కలిసి 4:30-5 గంటల ప్రాంతంలో అందరు మా ఒక 4-5 కలిసి ఒక కూడలిలో పెట్టుకుంటారు. లేదంటే మొత్తం అందరం ఊరు బయటకి, మా ట్యాంక్ బండ్ అని ఉంది, మినీ ట్యాంక్ బండ్, అక్కడికి తీసుకెళ్లి అక్కడ చాలా అన్ని మైక్స్ అవి అరేంజ్ చేస్తారు. ప్లస్ అన్ని చూసుకుంటారు. అంతా ఓన్లీ లేడీసే, జెంట్స్ ని అలో చేయరు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టేసి నీట్ గా శాంతి భద్రతలలో మాత్రం ప్రతిసారి కూడా చాలా బాగుంటదండి. ఎలాంటి ఇబ్బందులు జరగవు. ఏ వర్షం వచ్చినా ఏది వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ అయ్యగారు వస్తారు, వెంపల్లి మండ పెట్టేసి పూజలు చేసిన తర్వాత అయ్యగారు మళ్ళీ మా అందరికి ఆ గౌరమ్మను ఆ ప్రసాదాలు తీసి పెట్టేసి గౌరీదేవిని చేసి పెట్టిన తర్వాత మేమందరం మళ్ళీ ఒకేసి పువ్వేసి చందమామ అంటూ పాటలు పాడుకుంటూ చక్కగా అందరం అలసిపోయే వరకు ఆడతాం. ఒక 2-3 hours మాకు అసలు వేరే ప్రపంచం తెలియదు, అక్కడ అంత బాగా ఆడతాం. గాయత్రి గారు మీరు ముందే చెప్పారు, కానీ మా కోసం ఏమన్నా మీ ముగ్గురులో ఎవరైనా బతుకమ్మ పాట ఒకటి ఏమన్నా పాడగలుగుతారా? ఒకేసి పూరేసి చందమామ, ఒక జాములాయ చందమామ, రెండు పూలేసి చందమామ, 2 జాములాయ చందమామ, శివ పూజ వేలాయ చందమామ, శివుడేల రాడాయ చందమామ, 3 చందమామ, 3 జాములాయ చందమామ, శివ పూజ వేలాయ చందమామ, శివుడేల రాడాయ చందమామ. ఇలా 10 పూల వరకు వాడి తర్వాత ధర్మాంగుడు అనురాజు చందమామ అంటూ ఆ కథలోనే అన్ని వచ్చేటట్టుంటాయండి. ఆ పాట మొత్తం వింటే మొత్తం ఒక కథ వచ్చేస్తుంది. గాయత్రి గారు, ఒకటే లాస్ట్ క్వశ్చన్, అదేంటంటే బతుకమ్మ అనేది ఫస్ట్ చాలా చిన్న పండగగా ఉండేది, మీరు అన్నట్టు కొందరికే ఇది ఎప్పుడు ఇంత పెద్ద పండగగా, ఈ కాల పరిణామం గురించి చెప్పండి. ఎప్పుడు ఇంత స్టేట్ ఫెస్టివల్ గా రికగ్నిషన్, ఈ మార్పులు, అంతకు ముందు ఎలా ఉండేది, ఆ చేంజెస్ గురించి చెప్పండి. చేంజెస్ అంటే అప్పటి నుంచి ఇప్పుడు కాలంలో బతుకమ్మ మొదట్లో ఒక 10 ఏళ్ల క్రితం ఇంత గ్రాండ్ ఫెస్టివల్ అయితే కాదు. అవును, ఇంత గ్రాండ్ ఫెస్టివల్ అప్పుడు లేదు, కానీ బతుకమ్మ అప్పుడైనా ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర పండుగ చేశారు కాబట్టి ఇంకా గ్రాండ్ గా చేసుకుంటున్నారు.
ప్రతి కలెక్టరేట్ లో కానివ్వండి, స్కూళ్ళల్లో, కాలేజీలలో ప్రతి వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళను ఇట్లా బతుకమ్మలు చేసి మీరు ఆడాలి, ఇది రాష్ట్ర పండుగ, ఖచ్చితంగా మనం మన పండుగను గౌరవించుకోవాలి అనేది మాత్రం చెప్తున్నారు. ఇది చాలా హ్యాపీ అండి అందరు ఆడవాళ్ళకు కూడా. ఎందుకంటే ఈ పండుగను ఇంత ఆదరిస్తారని మేము ఒక 10-12 ఏళ్ల కింద అనుకోలేదు. అంతకు ముందు కూడా మేము ఆడేవాళ్ళం. 30 years గా కూడా దీని ప్రాముఖ్యత, అమ్మవారి ప్రాముఖ్యత అమ్మవారిదే. దసరా అయినా అది బతుకమ్మ అయినా ఎప్పుడు తగ్గలేదు. కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం పెరిగిందని చెప్పొచ్చు మీరు అన్నట్టు. ఇంకా అండి ఎలా ఉంది బతుకమ్మ, ఎలా ఉంది చెప్పండి? బతుకమ్మ చాలా బాగుంది, చాలా చాలా అందంగా ఉంది. ఇంకొకటి, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించే దిశగా 10,000 మందితో బతుకమ్మ వేడుక చేస్తున్నారు. దీని గురించి, ఎందుకంటే మీరు కాంగ్రెస్ నాయకురాలు కాబట్టి మీ స్పందన చెప్పండి. ఇది రియల్లీ గ్రేట్ అండి. గిన్నీస్ బుక్ లో ఏది వచ్చినా మనం చాలా వండర్ గా ఫీల్ అవుతాం. అందులో ఈసారి తెలంగాణ నుంచి 10,000 మందితో ఆట అంటే అది అంత సింపుల్ కాదు. ఆ గ్యాదరింగ్ ఒక చోట పెట్టి వాళ్ళని దాన్ని సక్సెస్ చేయడం, కాబట్టి ఇది రియల్లీ అప్రిషియేట్ చేయొచ్చు. మా మహిళలందరికీ కూడా అది గొప్ప హ్యాపీనెస్ అంతే. ఎందుకంటే ఒక గిన్నీస్ బుక్ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేసి ఎక్కుతుంది అంటే దాంట్లో రియల్లీ మేము లేడీస్ అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన ముఖ్యమైన అంశం అది. థ్యాంక్ యూ గాయత్రి గారు, బతుకమ్మ గురించి అన్ని వివరాలు చెప్పారు, చరిత్ర నుంచి అన్ని వరకు. మీకు మళ్ళీ ఇంకొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ అండి, మీకు కూడా Thank you, గాయత్రి చక్కగా గారు, ఉండాలి, శ్రీదేవి గారు. హ్యాపీగా ఉండాలి. Thank you. థ్యాంక్ యూ సో మచ్.